వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇక్కడికి రాగానే నాకు ఇక్కడ ఒక చిన్న ఇది చూపించారు, చక్రాలు. ఐడియా ఉన్న అందరికీ చక్రాలు సాధన చేసే వాళ్ళకి లేదా వినే ఉంటారు. అయితే ఇక్కడ నేను వాటి వల్ల ఉపయోగాలు, అవి తెచ్చే విశేషాలన్నీ ఇక్కడ రాసున్నాయి. వీటి గురించి నేను మాట్లాడను. కానీ ఇది ఉత్తేజపరాలంటే, ఈ ఉత్తేజం చెందాలంటే ఈ ఆసనం వేస్తే మీకు ఉత్తేజం చెందుతుంది. ఒక ఆసనం ఒక చక్రం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క చక్రం మీద ప్రభావం. రాజపల్లి వెంకయ్య గారిని ఆహ్వానిస్తున్నామండి. శ్రీనేశ్వరరావు గౌరవ అధ్యక్షుడు వారిని కావాల్సిన ఆశీర్వాదాలు. అలాగే ప్రాణాయామాల్లో ఎటువంటివి సింపుల్గా చేసుకునే ఒక 4 ప్రాణాయామాల గురించి, అది శరీరానికి ఎక్సర్సైజ్ గాను, అలాగే మన శ్వాసలని చాలా చక్కగా ఫ్రెష్గా ఉంచేలా చేయడంలోను, మానసిక ప్రశాంతత ఇచ్చేటట్టుగాను, ఇలా 3 మీద మనకు కావాల్సింది ఏంటంటే శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి. ఈ రెండింటిని కలయికే యోగా అని మనం చెప్పుకుంటున్నాం. ఆ యోగా గురించే ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము, ఇప్పుడు 10వ సంవత్సరం ఇది. ఈ 10 సంవత్సరాలను అనుభవించిన వాళ్ళు ఎంతమంది? నేనైతే 10 సంవత్సరాలు అనుభవించాను. ఏంటి ఈ 10 సంవత్సరాల